పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ తోటి ఉన్నాము. కొడంగల్లో కలెక్టర్ పైన దాడి జరిగింది. ఆ దాడి రైతులు చేశారని కొందరు, ఆందోళనకారులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి చేశారని కొందరు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలే చేసిర్రు. కేటీఆర్ సార్ గారి అస్సం ఉంది మెయిన్గా. కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి గారికి మూటలు పంపిస్తున్నారు. కొడంగల్లో అరాచక శక్తులు సృష్టిస్తున్నారు. వాళ్ళు కావాలనే దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక కలెక్టర్ పైన దాడులు చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు కదండి. ఇది మరి అక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇవాళ పొద్దున అరెస్ట్ అయిన పరిస్థితి. నరేందర్ రెడ్డి హస్తం ఉందనుకుంటున్నారా? తప్పకుండా నరేందర్ రెడ్డి గారి అస్సం ఉందండి. ఎందుకంటే సురేష్ అనే వ్యక్తి 42 సార్లు ఆయనతో అదే రోజు కాల్లో మాట్లాడిండు. అదే రోజు నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారితో 4 సార్లు ఫోన్ మాట్లాడిర్రు. అది కాల్ డేటా ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిర్రు. మరి అక్కడ మరి పగబట్టిన అనుకుంటున్నారా? అంటే బీఆర్ఎస్ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీని అక్కడ కొడంగల్ ఏరియాలో పగబట్టినని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఇది అలాంటిది ఏం లేదండి. ఉద్దేశపూరితంగా కేటీఆర్ గారు ఏంటంటే సొంత సీఎం కాన్స్టిట్యున్సీలో సొంతంగా అరాచకాలు సృష్టించాలి, పబ్లిక్లో అనేది ఏంటంటే కేసీఆర్ పాలన మంచలేదని చెప్పాలనుకొని కేటీఆర్ గారు పన్నుతున్నాడు కుట్ర. అది ఇంకోటి, నరేందర్ రెడ్డి గారు మా 5 సంవత్సరాల మా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో చేసింది ఏం లేదండి. మొత్తం సున్నా. వాళ్ళు మొత్తం దోపిడీ గురి చేసిర్రు. మొత్తం బీఆర్ఎస్ పాలకులకు మొత్తం పంచిపెట్టిరు పైసలు. కాంగ్రెస్ మీద మొత్తానికి కక్ష కట్టిరు. ఆయన ఒక వికలాంగుడికి ₹1,00,000 బీసీ బంద్ వస్తే ఆయన కాంగ్రెస్ కార్యకర్తనే లేదు. అదే వికలాంగుడికి ఒక ఆడపిల్ల కూడా ఉంది, ఆయన కూడా బీసీ బంద్ ఇవ్వలేదు. ఈనాడు కూడా ఆయన కలుద్దాం అనుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు వెళ్ళినా కూడా ఆయన దగ్గర కూడా రానియలేదు మా లోకల్ వాళ్ళు. మా దౌలతాబాద్ అనే ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లకు నారాయణపేట అనే జిల్లా ఉంది. 60 కిలోమీటర్లో మహబూబ్నగర్ అనే జిల్లా ఉంది. 40 కిలోమీటర్ల దూరం, 60 కిలోమీటర్ల దూరం విడిచిపెట్టి మమ్మల్ని కావాలని కుట్రపూరితంగా కొడంగల్ అనే రేవంత్ రెడ్డి గారి అడ్డా అని చెప్పేసి 90 కిలోమీటర్లో ఉన్న వికారాబాద్లో మమ్మల్ని కలిపిరండి. మా కొడంగల్ని 3 ముక్కలు చేసి రాబట్టే మేము కారును 100 ముక్కలు చేశామండి. మరోవైపు కౌశిక్ రెడ్డి మీ పార్టీ సీఎం అంటే మీ సీఎంని రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దానిపైన మీ ఒపీనియన్ అంటే? కౌశిక్ రెడ్డిది ఏముందండి, ఆయన ఏదో పదవి వస్తుంది నెక్స్ట్ అని అనుకుంటున్నాడు. ఆయనకు పదవి రాదు, ఏం రాదు. ఏదో బై ఛాన్స్లా వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ కూతురుతో పాటు సూసైడ్ చేసుకుందాం అనుకొని బ్లాక్మెయిల్ చేసి ప్రజలను రెచ్చగొట్టి ఆయన గెలిచిండు అంతే. ఇంకా నెక్స్ట్ టైం ఆయన ఎక్కడ గెలుస్తాడంటే గెలవాడు. ఆయన ఏదో పదవుల గురించి చేస్తున్నాడు. 1200 మందిని చంపిన బీఆర్ఎస్ పార్టీ ఎంతోమందిని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వదిలిపెట్టారో అందరికీ తెలంగాణ ప్రభుత్వం మొత్తం చూసింది. వాళ్ళు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ అంటే ప్రజలను రెచ్చగొట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలది, బీజేపీ పార్టీ 35 సంవత్సరాలది. కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్డుకోలేరు. జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న.